హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం కాబట్టి మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యాశాఖ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నెలకి మనకి 35,000 శాలరీ. మీరు ఇంటర్మీడియట్ చదివి పాస్ అయితే సరిపోతుంది. మీ దగ్గర సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి. చూసిన తర్వాత మీరైతే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్లో 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 4 రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు నేను ఇంటర్మీడియట్తో వచ్చినాయి కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని జాబులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి మనకి ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. దానికి మనకి గ్రూప్ సి పోస్టు. దీనికి 25,000 నుంచి మనకి శాలరీ అయితే బేసిక్గా ఉంటుంది. టీఏలు డిఏలు అన్నీ కలిపి మనకి ఒక 40,000 దాకా మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి మీరు ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే సరిపోతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ మనకి షార్ట్ హ్యాండ్ రావాల్సి ఉంటుంది. మీ ఏజ్ ఎంత ఉండాలంటే మనకి 18 నుంచి 27 సంవత్సరాలు నిండిన వారైతే సరిపోతుంది. దీనికి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో వారు 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత లోవర్ డివిజన్ క్లర్కు. ఇది కూడా గ్రూప్ లెవెల్ పోస్టు. ఇది 19,900 రూపాయల శాలరీ అయితే మొదలవుతుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీని పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉంది కాబట్టి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే షార్ట్ హ్యాండ్ అవసరం లేదు. దీనికి టైపింగ్ రావాలి. 35 words per minute. మీకు టైపింగ్ రాలేదు కదా అని అప్లై అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఒక 3 months మీరు టైపింగ్ వెళ్తే మీరు టైపింగ్ రావడం అయితే జరుగుతుంది. ఈ స్పీడ్ని మీరు అందుకోగలుగుతారు. ఏజ్ రిలాక్సేషన్ మనకి ఏజ్ క్వాలిఫికేషన్ ఎలా ఉందంటే 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారో వారు 40 ఇయర్స్ తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ ఓబీసీ వారికి ఉంటుంది. పీడబ్ల్యూ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్లైన్ మోడ్లో మనకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత బై స్పీడ్ పోస్ట్ కానీ హ్యాండ్ డెలివరీ కానీ ఇవ్వచ్చు. దీనికి టోటల్ 45 days పబ్లికేషన్స్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి పబ్లికేషన్ వచ్చిన 45 daysలో ఇవ్వచ్చు. లేకపోతే లాస్ట్ డేట్ 15 April 2025లో మనకే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అడ్రస్కి మీరు దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. మా మధ్యప్రదేశ్కి. ఇక్కడ వచ్చిన సెక్రటరీ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఫీజు వచ్చి మనకి 1,180 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి మహారాష్ట్రీ సందీపాని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ ఉజ్జయిన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది నోటిఫికేషన్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అప్లై చేసి ఉద్యోగం పొందగలుగుతారు. మీరు ఇంటర్మీడియట్ ఎవరు పాస్ అవుతారో వారు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే మనకి 15th April కానీ స్పీడ్ పోస్టు తర్వాత బై హ్యాండ్ అయితే మీరు ఇవ్వడానికి కుదురుతుంది. మనకి ఎప్పుడైనా ఉదకడానికి ఉండదు కాబట్టి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకోవాలి. దీనికి 1,180 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకో జాబ్ అయితే దీంట్లో ఉంది, అకౌంటెంట్కి అయితే పోస్ట్ అయితే ఉంది. దానికైతే మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 2 years రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఎవరికైనా ఉంటే దానికి మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోవడానికి.
ఇలాంటి అవకాశం అయితే రాదు కాబట్టి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి తప్పకుండా అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందుతారని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఎటువంటి తప్పులు పెట్టకుండా అప్లై చేసి దీన్ని ఉద్యోగం పొందాలని ఆశిస్తూ వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.